ఎంత హౌలాగాలు చిల్లరగాలు అసలు వాళ్ళని నిజంగా అట్లాంటి వాళ్ళు నిజంగా బయట కనిపిస్తే వాళ్ళను కొట్టాలి. ఏంటంటే వినాయకులను పెట్టినప్పుడు జనరల్గా ఏంటంటే అమ్మవార్లను అవన్నీ కూడా పెడతా ఉంటారు. ఒక దగ్గర నేను చూసిన వీడియోస్ సోషల్ మీడియాలో ఏంటంటే వినాయకులను నిమజ్జనం చేసినాక చేతులు ఇరగొట్టి చేతులతో ఆడుకోవడం, తొండం ఇరగొట్టి తొండంతో ఆడుకోవడం, అది అదేం రకమైన భక్తో మరి ఎందుకు అట్లా చేస్తున్నారో అర్థం అవుతలేదు నాకు. ఇంకోటి ఏంటంటే ఒళ్ళో కూర్చుంటారు. ఇంకొకడు అసలు నిజంగా నేను చూపిస్తా అండి, అది ఇక్కడ ఉందండి. ఇంకొకడు ఏం చేస్తాడంటే అమ్మవారు ఉంటారు ఆడనే, అమ్మవారు ఉంటే వీడు హౌలాగాడు ఏం చేస్తాడంటే అమ్మవారి వీడి చెంప తీసుకుపోయి నీళ్ళలో ఉన్నప్పుడు అమ్మవారి చెంపతో రాసుకుంటూ ఇట్లా హగ్ చేసుకుంటూ ఎన్ని చిల్లర కథలు పడుతున్నారు ఒక్కొక్కరు. అంటే ఇట్లాంటి వాళ్ళు నిజంగా మీకు ఏమైనా కనిపిస్తే కొట్టండాలండి, ఏం పర్లేదు, ఎవ్వడేం చేసేది లేదు, తన్నాలి ఇట్లాంటి వాళ్ళని. హిందూ సంఘాలు ఇట్లాంటి వాటిపైన ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండొద్దు. ఇట్లాంటి ఇష్యూస్ ఏదైనా కనిపించినప్పుడు పోయి కొట్టండాలని. వీళ్ళ వల్లనే నిజంగా మన ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాశనం అవుతున్నాయి. ఈరోజు వీళ్ళు ఏదో పెద్ద సక్కన్ పూసలు అన్నట్టుగా నిజంగా మాకు చాలా భక్తి ఉంది అన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేస్తారు, కానీ నిజంగా వీళ్ళకు లేదు. ఇంత ఘోరంగా బిహేవ్ చేస్తున్నారు అంటే ఒక్కొక్కరు. దీనిపైన మళ్ళీ వచ్చే వినాయక చవితికి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మీరు ఈసారి చేసిన చిల్లర కథలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేయకండి. లేదు మేము అట్లనే చేస్తాం, మాకు అట్లా చేస్తేనే ఊపు వస్తుంది, మాకు అట్లా చేస్తే మంచిగా అనిపిస్తుంది అంటే దయచేసి మీరు పెట్టకండి.